హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోంగూర పుల్లకూర. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడండి. ముందుగా తెల్ల గోంగూర తీసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని బాగా కడుక్కోవాలి. బాగా కడుక్కున్న ఈ గోంగూరని గిన్నెలోకి గట్టిగా పిండుకొని వేసుకోండి. 3 టమోటాలను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. 1 ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, హెయిర్ ఫాల్ వంటివి కంట్రోల్ అవుతాయి. 15 పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆడేరు సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఫాలో అవ్వండి ప్లీజ్ అండి. బాగా మిక్స్ చేసుకుని ఈ గోంగూర పైన ఒక మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మీరు కుక్కర్లో కనుక చేసుకునే పని అయితే గోంగూరని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి. వంట రాని వాళ్ళు కూడా గోంగూరని చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. గోంగూర ఈ విధంగా బాగా ఉడికిపోయాక 1 స్పూన్ రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ బాగా స్మాష్ చేసుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె బాగా వేడయ్యాక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు బాగా చిటపట అన్నాక 1 ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వాటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యే సమయంలో మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే ఉల్లిపాయలు మాడిపోయి గోంగూర చేదుగా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆడేరు సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ని ఫాలో అవ్వండి ప్లీజ్ అండి. ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూరని యాడ్ చేసుకోండి. గోంగూరని 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. 1 గ్లాస్ వేడి నీళ్లు యాడ్ చేసుకోండి. గోంగూర పుల్లగూరలోకి వంకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, వడియాలు, అప్పలం, ఎండి చేప వేపుడు చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. గోంగూర కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా చూసుకోండి. ఈ గోంగూర 3 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండి గోంగూర పుల్లగూర తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.